ఇప్పుడు సగం నాకు తగ్గిపోయింది. ఈ రోజు ఇక్కడికి వచ్చినానంటే కొంచెం ఉంది, ఇంకొకటి ఉంది నాకు, నాది అయిపోయింది. పిల్లోడిది ఒకటి ఉంది. చల్లిబాకు దంచి కొబ్బరి నూనె బిల్లిపెత్తి రాకు చల్లిబాకు బియ్యకుడు 3 దంచి ఓం నమః శివానికి అది వచ్చి నేను వచ్చిన ఇట్లా పని అమ్మని నేను చెప్పిన 41 రోజులు చెయ్యన్నావు, నువ్వు చెకప్ పో బయట అలగల నీకేం లేకుండా చేతపో అన్నావు. అంగా సరేలేమని 41 రోజులు చెప్పినది చేసి చెకప్ పోయినా. పోయి వచ్చినాక ఏం లేదు, ఆమె మొక్కునేది నీకు ఇచ్చిపోతున్నా. ఆమె గొడుగు చేపించాలని మొక్కున్నారు. ఆమెకి ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు, పిల్లలు లేరు. బాగా అయింది. జరిగిందేం చెప్తానంటే జరిగిందేం చెప్తాను. తప్పవు కదా, తప్పవు కదా. నమ్మకం నాకు చేస్తామని ఇస్తున్నామ్మా. నాకు కాలు చేపడిపోయింటే లెఫ్ట్ చూద్దాము. బాణం మోస్తాను మొక్కున్నా, బాణం మోస్తుంది. ఊరికి ఎట్లా చెప్తాను. చెప్తాము. అనిపిస్తాను కదా బాణం మోస్తానంటే 4 మనుషులు ఎత్తుకొని వచ్చినారు. పబ్లిక్ గా నిలవన్నాడు కదా భయ్యా. ఏమో బాణం ఎత్తుతాను మొక్కున్నాము. ఆడపిల్ల ఉండే పిండాన్ని కొడుకు రూపాయలు దాచినావు. డాక్టర్ అన్నాడమ్మా. కొడుకే మళ్ళా కొడుకే ఆడపిల్ల అన్నారు. 3 ఆడపిల్లలు మళ్ళా ఆడపిల్ల అని వాళ్ళు భార్య భర్త వచ్చినారు. లేదు నీకు పుట్టిన కొడుకే, కొడుకు పుడతాడు పోయి అన్నావు. అతనైనా కొడుకు పుట్టినాడు ఏమో వచ్చినారు, మళ్ళీ వచ్చినారా ఇదికి వచ్చినారు. అర్థమయ్యా? 20 ఏళ్ళకి సంతానం 25 సంవత్సరాలకమ్మయ్యా.